హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో కొద్దిగా లేట్ అవుతుంది, ఎందుకంటే మా మమ్మీ ఇంటికి వెళ్తుంది. ఫ్రెండ్స్, అదేందన్న వైట్ అంటే కళ్ళు, నిన్నటి కళ్ళు వద్దని నిన్న కొద్దిగా అయితే తాగింది. నేను కొద్దిగా కీరా క్యారెట్ తిని అయితే పనికి వెళ్తున్నాను. రోజు యోగా క్లాస్ పోయి ఇంటికి వచ్చేప్పటికైతే పూజ చేయలేకపోయినా. మా మమ్మీ మా ఇంటికి పోతుంది, పంపిస్తుంది వరలక్ష్మి. వస్తున్నావు వరలక్ష్మి నువ్వు మా ఇంటికి? నాడు మరి బాయ్. డాడీ ఫోన్ కొన్నాడు. ఎంత 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 పడ్డది నాయన? 2800. అంటే సిమ్తో మూడు ఒకటి పడ్డది మొత్తం మీద. మీకు ఎలా ఉందో చెప్పండి. సౌండ్ అయితే కెమెరా లైట్ ఇచ్చిండు, కెమెరా ఇచ్చిండు, స్పీకర్ ఇచ్చిండు. ఇది ఒకటి బాగా బెనిఫిట్ అనుకుంటున్నా. కానీ మళ్ళీ ముంగట ఫ్రంట్ కెమెరా ఇచ్చిండు. ఈ జియోలో ఇంత ఫెసిలిటీ ఇచ్చిండు అబ్బా. మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మా ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్, ఇంకా ఇంటికి వెళ్ళినాను. ఇంటికి వెళ్ళి మా నాయనతో మాట్లాడితే ఈ మధ్య మా నాయన కెమెరాని చూసినా ఏం చూసినా హంగామా చేస్తుంది. హంగామా చేస్తుండు. కెమెరా మాత్రం పెట్టకరా ప్లీజ్ రా అంటుండు. ఎందుకు ఏమో. సో ఫ్రెండ్స్, ఇక మా వరలక్ష్మికి ఒక సర్ప్రైజ్ చెప్పిన. ఏం చెప్పినా అంటే, వరలక్ష్మి నువ్వు నీకు మంచి గిఫ్ట్ ఇచ్చిన అబ్బా, మా గిఫ్ట్ ఏందో చూడు, నేను ఆల్రెడీ బుక్ చేసిన అంటే సరే అని అదేంటి దాంట్లోకి వెళ్ళి ఆర్డర్ తీసుకొని వచ్చింది. నేను అనుకున్నా సరేలే ఏముంటుందిలే అని కొద్దిగా ఎక్సైట్మెంట్ అయ్యింది. కానీ తర్వాత తెలిసింది ఏందో నా కోసం ఏం తెచ్చిండో. ఏం అంటే యానివర్సరీ వస్తుంది కదా అబ్బా, సో దాని గురించి నేను ఏదో ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పిన. కానీ ఆమె చూసి నువ్వు తెచ్చింది బ్యాగ్ ఎవరికి అని అంటే, బ్యాగ్ ఎవరికి కాదు నాకే కావాలా, పాత బ్యాగ్ ఖరాబ్ అయింది కదా అని అంటే, అవునవును సరేలే ఇక మరి నాకు గిఫ్ట్ అన్నావు కదా అని అంటే, నీకు గిఫ్ట్ అన్నా కానీ నువ్వు ఏమంటావు, ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తావు అని కొద్దిగా అనుకొని అట్లా చెప్పాను. అది అని అంటే, సరేలే వరలక్ష్మి నీ ఇష్టం, ఎలా ఉంది 500 పడ్డది నాకు బ్యాగు. సో అది ఫ్రెండ్స్, మీరేమనుకోరని ఈ వీడియో కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోకండి. కొద్దిగా మా వరలక్ష్మికి కొద్దిగా డల్ ఉంది, సో అది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు అయితే ఇది లాస్ట్ వీసీకి వచ్చినాను. మీకు ఒకటి చూపిద్దామని వీడియో. 2 పిల్లలు ఉన్నాయి, ఒకటి ఎగురుతుంది మీకు. ఆల్రెడీ ఒకటి చూడండి ఎట్లా ఎగురుతుందో. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అబ్బా. కొద్దిగా వీడియో అనేది లేట్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, నేను ఏ షార్ట్ వీడియోలు పెట్టినా కానీ వ్యూస్ స్పీడ్గా వస్తలేదు. మళ్ళా ఏదో ఒక ట్రబుల్ అయితేనే ఉంది. ఇంకేం విశేషాలు ఉన్నాయంటే, ఈరోజు మా అమ్మ మా ఇంటికి పోయి వదిలేసి వచ్చిన. వర్క్ దగ్గర అంత ఏమనిపించలే, కానీ మళ్ళీ తర్వాత కొద్దిగా ఇంటికి రాగానే ఇంటికాడ వరలక్ష్మి కొద్దిగా డల్ ఉంది. సో ఇక నేనుండి ఇంట్లోనే జర పనులు అయినాయి. అంటే పనులు అంటే మొత్తం అమ్మనే చేస్తుంది, కానీ కొద్దిగా చేయలేకపోయిన వీడియోలు, ఏమనుకోకండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో నాకు తెలిసి వచ్చింది ఏంటంటే, ఏదైనా కానీ చాలా ఫేమస్ చేస్తారు. మొన్న రీసెంట్గా మైగ్నార్లో ఏదో
దేని గురించో సంథింగ్ అబద్ధాన్ని బి నిజం చేస్తారు, నిజాన్ని బి అబద్ధం చేస్తారు. రాబోయే కాలంలో ఇంకెలా ఉంటుందో తెలియదు. కానీ నాకు తెలిసిన వరకు అయితే ఒకటే, ఎంతసేపు నిజాన్నే వైరల్ ఒకప్పుడు నిజం చెప్పడానికి పోయి చాలామంది వెనకకి ముంగడికి అవుతుండే. కానీ ఈ రోజుల్లో మాత్రం నిజం చెప్పడానికి అబద్ధం చెప్పడానికి ముంగడికి వచ్చి ఎగబడుతున్నారు. ఇది నిజం, ఇది అబద్ధానికి నిజం చేస్తారు. నాకు ఇక్కడ ఒక్క దగ్గర నచ్చలేదు. ఎవరిని అంటాం చెప్పండి? ఎవరిని అంటే నీకెందుకు, నీ బతుకు నువ్వు బతుకుతున్నావు, నీకెందుకు, వాళ్ళది ఎందుకు, వీళ్ళది ఎందుకు అనే మాట మాత్రం వస్తుంది. ఇక ఉండి సరేలే ఏం చేద్దాము. ఇంకో విషయం ఏంటంటే నేను బి జాబ్కి ఎక్కుదాం అనుకుంటున్నా. ఎందుకంటే పెయింటింగ్ వర్క్ అంత లేదు, చాలా టైర్డ్ అయిపోతుంది. అంటే టైట్ అంటే అప్పుడు నెలలో 22, 23 రోజులు ఉంటుండే. ఇప్పుడు నెలలో 10 రోజులు ఉండడమే చాలా కష్టమవుతుంది. అందులో ఇప్పుడు 3 దినాలు. సో నాకేం అర్థమవుతలేదు. నిన్న చేసిన దమ్ బిర్యానీలో నాకు కొద్దిగా రైస్ ఎక్కువ తిన్నా, అన్నం రొట్టెలు తినలేదు. ఇంకో విషయం ఏంటంటే నేను ఎక్కువగా ఇంత బాగా చేస్తానని అనుకోలేదు, కానీ చాలా బాగా చేసిన, చాలా టేస్టీ అయింది. కానీ ఇంకో విషయం ఏంటంటే కారం అనేది ఎక్కువైంది. సో కొద్దిగా నాకు కారం అంటే పడరాదబ్బా. ఎంతసేపు ఉన్న లైట్గా తింటా కారం. సో దాని తర్వాత నేను కొద్దిగా ప్రాబ్లం అయింది. మొత్తం జిబ్బులన్నీ పోయినాయి. అంటే ఒక మధ్యలో జిబ్బు పోయిన తర్వాత దానికి ఫినిష్ పెట్టి కథ కార్ఖానా అయింది. దాని తర్వాత కొద్దిగా చాలామంది ఫోన్ చేస్తారు, చాలామంది మాట్లాడుతుర్రు. అందరితో మాట్లాడతా, ఏమనుకోకండి. నేను కొద్దిగా చాలా అంటే చాలా బిజీ ఉన్నా. ఇప్పుడు ఒకరితో మాట్లాడకపోతే మళ్ళీ ఏమంటారేమో అని ఎవరితో మాట్లాడతలేను సార్. ఇంకా ఏమనుకోకండి అబ్బా. ఇంకో విషయం ఏంటంటే చూపిస్తా ఒక నిమిషం. నాకు వద్దు. బ్యాగ్ చూస్తారు కదా, బ్యాగ్ ఇంచుమించుగా వచ్చి ఎంత పడ్డదంటే 550 రూపీస్ పడ్డది. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. ఓకే, బ్యాగ్ బాగుంది, నాకు నచ్చింది. సో ఫ్రెండ్స్, ఈరోజు పావురంది ఒక హైలైట్ అయింది. పావురం ఒక పిల్ల పెద్దగా ఉంది, ఒక పిల్ల చిన్నగా ఉంది. దగ్గరికి వెళ్తుంటే కథ మీదకి వస్తుంది, కొరకనికి వస్తుంది. నాకు మస్తు భయం అయింది. ఇక వాళ్ళ అమ్మాయేమో కిటికీ పక్కనే ఉంది. ఇక నేనుండి పోలేదబ్బా. నేను జర దూరమే ఉన్నా. కొద్దిగా భయం వేసింది, ఏడ కొరుకుతుందేమో అని. ఎందుకైనా భయమే కదా, పిల్లల దగ్గరికి పోతే. అట్లనే కొద్దిగా డస్ట్ తీసి ఊడ్చేసి క్లీన్ చేసేసుకున్నా. అది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. కొద్దిగా వీడియో అనేది డల్ అయిపోయింది, లైక్లు బి వస్తలేవు, మాకు బూస్టింగ్ బి పెరుగుతలేదు. చాలా విషయాలు ఉన్నాయి కానీ ప్రతి దాని మీద అయితే చర్చ చేసుకోలేము కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొద్దిగా రేపటి నుంచి అయినా ఇంకా మంచి కంటెంట్తో వద్దామని అనుకుంటున్నాం. కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళండి అని చాలామంది అంటారు. అయ్యా, ఎక్కడికి వెళ్ళాలన్నా కొన్ని డబ్బులు ఉండాలా, ఆ డబ్బులు లేకనే కదా నేను కష్టపడేది. కొద్దిగా అర్థం చేసుకోండి. మాకు ఒక టైం వస్తుంది, ఆ టైంలో మేము బి కొద్దిగా రిక్వైర్మెంట్ అవుతామేమో అని కొద్దిగా ఆశ ఉంది. అంతా మీ సపోర్టే. ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. కొద్దిగా లేట్ అయ్యింది వీడియో, సారీ.